ఆమె సరస్వతి పుత్రిక. ఉన్నత విద్యను అభ్యసించి అనేకసార్లు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు పొందారు. ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రాజకీయంలో అడుగుపెట్టిన కాటిపల్లి శమంత నరేందర్ రెడ్డిపై K6 GTPL స్పెషల్ ఫోకస్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు కాటిపల్లి శమంత నరేందర్ రెడ్డి. ఈమె మే 20, 1963లో జన్మించారు. నిజామాబాద్ నగరవాసి. ప్రస్తుతం మారుతినగర్లో నివాసం ఉంటున్నారు. బాల్యంలో కోటగల్లీలో ఉన్న గర్ల్స్ హై స్కూల్లో 10వ తరగతి వరకు విద్యను అభ్యసించారు. అనంతరం ఉమెన్స్ కళాశాలలో ఇంటర్ చదివారు. 1989లో టీటీసీ పూర్తి చేసి SGT ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా మొట్టమొదటిసారిగా ముబారక్ నగర్లోని కాలిపల్లి క్యాంప్ ప్రాథమిక పాఠశాలలో చేరారు. అనంతరం మరింత ఉన్నత విద్యను చదవాలనే కోరికతో 2000 సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి BA MA పూర్తి చేశారు. 2012లో MA BEdని తిరుపతిలోని పద్మావతి మహిళా కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. ఎన్నో ప్రమోషన్లు వచ్చినా తీసుకోకుండా ముబారక్ నగర్లో 15 సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలుగా సేవలందించారు. 5 సార్లు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా మహాత్మా జ్యోతిబా ఫులే అవార్డులను శమంతరెడ్డి అందుకున్నారు. జక్రన్పల్లి మండలం పుప్పలపల్లి UPS స్కూల్లో మే 24, 2025లో పదవి విరమణ పొందారు. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో డైరెక్టర్గా, వంశీ ఇంటర్నేషనల్ హోటల్ డైరెక్టర్గా, పలు వ్యాపార సంస్థల్లో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. తాను ఉపాధ్యాయురాలుగా పనిచేసిన సమయంలో వందల సంఖ్యలో తన పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, వివిధ దేశాలతో పాటు మన దేశంలో ఎన్నో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని శమంతరెడ్డి పేర్కొన్నారు. సమాజ సేవ చేయాలనే లక్ష్యంతో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నిజామాబాద్ నగరంలోని మారుతి నగర్, కంటేశ్వర్ విద్యుత్ నగర్ 19వ డివిజన్ నుండి కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో దిగారు. నిజామాబాద్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని శమంతరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు మేయర్గా పోటీలో ఉంటున్నట్లు శమంతరెడ్డి అనుచర వర్గం తెలిపారు. 19వ వార్డు ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటుని నాకు ఓటు వేసి గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. మీ అభివృద్ధికై నేను ఎల్లవేళలా మీకు దగ్గరగా ఉంటానని, మీ సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇస్తున్నాను. అధికార పార్టీకి ఓటేద్దాం, అభివృద్ధికి బాట వేద్దాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.